ఉంటే వీళ్ళని ఏమనాలి? డీటెయిల్ గా ఏ పోలీస్ ఆఫీసర్ నా దగ్గరికి రాలేదు, నన్ను థియేటర్ నుంచి వెళ్ళమని అనలేదు. కేవలం మా థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు హడావిడిగా ఉందంటే వెళ్ళిపోండి నేను వచ్చేసాను. అంతేగాని పోలీసు వాళ్ళు ఎవరు నా దగ్గరికి నిన్న రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో పోలీస్ ఆఫీసర్ చెబితే నేను వెళ్ళను అన్నాడు అని పచ్చి అబద్ధం ఆడతాడు. ఇంత అబద్ధం ఆడతా మళ్ళీ వీళ్ళు కథలు కహానీలు చెప్తారు. పోలీసు 18 రోజులు పట్టిందట పోలీసులకి ఇన్వెస్టిగేషన్. ఏంటి ఇన్వెస్టిగేషన్? అక్కడ మీరు పంపించారా లేదా? వాళ్ళేమో మేనేజ్మెంట్ వాళ్ళు ఆ రోజు 3 రోజులు మేము పంపించాము పర్మిషన్ కోసం అన్నారు. వీళ్ళేమో మాకు పంపించే మొదట ఏమన్నాడు కమిషనర్ గారు, డబ్బులు కట్టలేదు అన్నాడు ఆయన మొదట్లో ప్రెస్ మీట్ లో. అందుకని పంపించలేదు. ఈ గొడవ మీకు మేనేజ్మెంట్ కి, థియేటర్ మేనేజ్మెంట్ కి, పోలీసులకి మధ్య గొడవ. ప్రభుత్వాన్ని అసలు ఈ పర్మిషన్ ఇవ్వద్దు ఈ షోలకని అడిగాం. నేను చంద్రశేఖర్ రెడ్డి మా లాంటి అడిగాము, అప్పీల్ చేసాం. అప్పీల్ చేస్తే ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. మాట్లాడండి. పెడచెవిని పెట్టి ఇప్పుడు మాట్లాడుతుంది ఇదే ప్రభుత్వం. మేము బెనిఫిషియో ఇవ్వము, నంగరాచి మాటలు అయిపోయినాక చేతులు కలినాక ఆకలి. ఆ రోజు మా లాంటి వాళ్ళు చెప్పినప్పుడు చెప్తే మేము కోర్టుకు వెళ్ళాల్సి ఉంది. కోర్టులో టైం లేదు, 2 రోజులే ఉంది కనుక మేము నిర్ణయం జడ్జిమెంట్ ఇవ్వలేమని ఆగిపోయారు. 17 పోస్టులు వచ్చాయి. ఆ రోజు అడిగినప్పుడు వీళ్ళకి జ్ఞానం లేదు. ఇవాళ నంగరాచి కౌంట్ చెప్తారు. ఇంత అయిపోయినాక మేము ఇక మీద నేను ఉండగా ఇక్కడ బెనిఫిషియల్ ఉండవని ఆయన ఉపన్యాసాలు ఉపన్యాసిస్తున్నాను. అడిగినప్పుడు ఏమైంది మీ ప్రభుత్వం? ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేశారు? ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఈ వద్దండి, అంతరాష్ట్ర షోలు వద్దు, బెనిఫిషియల్ వద్దు, ఇది దందా, ఇది బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకునే దందా. ఈ దందాకి ఏ రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలోనే ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉంది, వద్దు అడ్డుకోండి అంటే ఇచ్చేశారు అప్పుడు పర్మిషన్. ఎందుకు ఇచ్చారు పర్మిషన్? ఇవన్నీ చేసి ప్రభుత్వం తప్పు. పోలీసులు ఒక మాట చెప్పలేదు, అతను వచ్చాడు. అదే దేవరా ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఎక్కువ మంది వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్ అనుకోని జనాలు వస్తున్నారు, మీరు వేసుకున్న 75,000 కాదు 2 లక్షల దాకా వచ్చేటప్పుడు ఉన్నారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందంటే ఇమీడియట్ గా దేవరా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారు. అలాగ ఉంటుంది మా సినిమా ఫీల్డ్. పోలీసులు ఇన్ఫర్మేషన్ వద్దు అంటే రారు, పోలీసు వద్దంటే వచ్చారు. అది చచ్చిపోయింది ఎప్పుడు తెలుస్తుంది? ఇంకా పచ్చబద్ధం అక్కడ తెలియదు, అక్కడ ఎవరికి తెలియదు. అక్కడ భయపడి హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో 1 గంట తర్వాత ఆవిడ చనిపోయిందని చెప్పారు. అప్పటికి తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళినాక తెలిసి చనిపోయాడు. ఏమి అక్కడే ఉండగా చెప్పారు. చెప్పినా కూడా ఎన్ని పచ్చి అబద్ధాలు, ఎంత నిశ్చిగ్గుగా, సిగ్గు లజ్జ లేకుండా అబద్ధాలు ఆడతారు. అసెంబ్లీ మీకుందా? ఒక ప్రభుత్వాన్ని మాట్లాడే ముందు ఎట్లా మాట్లాడాలి అని నేర్చుకోవాలి. ఆగండి, ఒకరి తర్వాత కాకా మాటలు సరే రవలి గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. రవలి గారు, చిట్టిబాబు గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చిట్టిబాబు గారు, రవలి గారు ఒక్క నిమిషం అండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇలా మాట్లాడుకుంటే ఎవరికి అర్థం కాదు. ఆగండి, ఒక్క నిమిషం. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇలా మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. నేను మాట్లాడేదక్క ఆయన మాట్లాడినివ్వద్దండి అని అడిగింది కదా, ఆ నీతి ఎక్కడికి పోయింది? నీతులు చెప్పడానికి రవలి గారు తను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. ఒక 2 నిమిషాలు చెప్పండి చిట్టిబాబు గారు. ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వద్దంటే ఇచ్చింది, ఇవాళ పర్మిషన్ ఇవ్వమని మీద ఇవ్వమని వాళ్ళు చెప్తుంది. పోలీసులు రావద్దంటే ఖచ్చితంగా, ఎందుకంటే దేవరాల్లో పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆపేశాం. మా సినిమా వాళ్ళు ఏమి అలాగే ఉంటాం. పర్మిషన్ వచ్చినప్పుడు పోలీసు సెక్యూరిటీ ఇచ్చారు థియేటర్కి వస్తే. అప్పుడే కనుక పోలీసు సెక్యూరిటీ ఇవ్వకపోతే అదే వెళ్ళిపోయాడు. బయటకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు? ఫ్యాన్స్ అంతా అద్దాలు పగల కొడతారు, థియేటర్ పగల కొడతారు లేకపోతే కనపడకపోతే. అందుకని లేచి కనపడ్డాడు. చేతులు ఒప్పుకుంటూ వచ్చాడు, చేతులు ఒప్పుకో కాళ్ళు ఒప్పుతారు అభిమానులకి. అప్పటికి ఏం జరగలేదు కదా, జరిగింది. తర్వాత ఈ పైకి వెళ్ళినాక పోలీసులు కూడా ఇంతో పాటు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళారు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కింద అలా జరుగుతుంటే అప్పుడు దిగొచ్చారు పోలీసులు. జరిగింది అక్కడ ఏం జరిగింది? ఆ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్లారు, చనిపోయారని అప్పుడు చెప్పరా, హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక ఇంటికి వెళ్ళిపోయినాక ఆ తర్వాత తెలిసి చనిపోయారు.
ఇది ఇక్కడే చెప్పారు, ఇక్కడే చనిపోయారని అక్కడ స్పాట్ లో చనిపోయారు అన్నట్టు అది చెప్పినా పోలీసులు చెప్పినా వెళ్ళలేదని ఇది వెళ్ళిపోయారు. మానవత్వం ఉందా, గడిచి గుర్తుందా, అక్కడ పాతుందని పిచ్చి పిచ్చి కోతలు. ఓకే అండి, ఓకే రవలి గారు మీరు చెప్పండి. మరి ఇప్పుడు చిట్టిబాబు గారు అంటున్నారు తను చనిపోయిన విషయము తనకు చెప్పలేదు, హాస్పిటల్ తీసుకెళ్లారు, హాస్పిటల్ తీసుకెళ్ళాక చనిపోయారని అల్లు అర్జున్ కి చెప్పారు అని చిట్టిబాబు గారు అంటున్నారు. మీరేమంటారండి? ఈ రోజు ఐ విట్నెస్ అనేది అక్కడ పోలీసు వ్యవస్థ ఉంది. చిట్టిబాబు గారు లేరు, నేను లేరు, రేవంత్ రెడ్డి గారు లేరు, ఎవరు లేరు. ఈ రోజు పోలీసు వ్యవస్థ అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు డైరెక్ట్ గా సిపి గారే మాట్లాడిన విధానం అంటే ఏ రోజు అల్లు అర్జున్ గారిని ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి ఏ రకంగా సీరియస్ అయిందో ఇవన్నీ మనం వార్తలు చూస్తున్నాం. ఈ రోజు బయటకు వచ్చిన విషయాలు కూడా ఆ రోజు ఆయన స్పందించిన విధానానికి పోలీసు వ్యవస్థ ఏ రకంగా సీరియస్ అయింది, ఏ రకంగా ఆయన క్వశ్చన్స్ వేసింది, ఏ రకంగా ఆయన సమాధానం చెప్పలేదు. ఆగండి ఆగండి ఆగండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. చెప్పండి రవలి గారు మీరు మాట్లాడండి. పోలీసు వ్యవస్థ తప్పు, ప్రభుత్వం తప్పు, రేవంత్ రెడ్డి గారు తప్పు, రవలి రెడ్డి గారు తప్పు. పదవి కోసం మాట్లాడతారు, మాకు వచ్చే పదవుల కోసం మేము మాట్లాడితే ఈ రోజు 10 పార్టీలు తిరిగేటోళ్ళం. కానీ కాదు, ఈ రోజు ఉన్నా లేకున్నా నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఏ పదవి లేకున్నా కానీ మేము ఈ రకంగా ఉంటున్నాం. అంతే తప్ప ఒక వ్యక్తిని పొగిడే పనిలోనో ఒక వ్యక్తిని తిట్టే పనిలోనో ఏది ఉంటే అది దాన్ని తప్పంటే తప్పని ఒప్పుకోవడంలో ఇది కాదు. ఈ రోజు కోట్లాది మంది పిచ్చోళ్ళు, ఒక చిట్టిబాబు గారు ఒక్కరే కరెక్ట్. నాటకం ఇది. మీ తప్పును కప్పిపుచ్చడానికి ప్రభుత్వం ఆడుతున్న దుర్మార్గమైన నాటకం అది. ప్రభుత్వం మీ తప్పును కప్పిపుచ్చడానికి, పోలీసు తప్పును కప్పిపుచ్చడానికి చాలా ఆగండి ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి, ఒకరి తర్వాత చూసాం, అనేక ప్రభుత్వాలు చూసాం. ఆగండి. ఆవిడ అంటుంది ఇందాక సినిమా వాళ్ళ గౌరవ సమంతాన్ని గౌరవంగా మాట్లాడింది సురేఖ, దాన్ని ఇప్పుడు ఖండించారా? అప్పుడేమో రేవంత్ గారు రమణి గారు ఖండించారా? అంత దారుణంగా ఒక ఆడకూతురు ఒక ఆడపిల్ల ఒక అంత దారుణంగా మామగారు ఎలమన్నారు, పడుకోమన్నారు, ఇంత అప్పుడు ఇవరే మాట్లాడిందా? ఒక ఖండించారా వీళ్ళు? బాగండి చిట్టిబాబు గారు ఒకరి తర్వాత మాట్లాడండి, ఇంకొకరి తర్వాత ఒకరు మాట్లాడండి. మీరు మాట్లాడే రావాలి గారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కు మా మినిస్టర్ గారు మాట్లాడింది తప్పని మేము మాట్లాడినాం. కానీ ఆమె మాట్లాడిన విధానము ఏ రకంగా ఉంది, ఏ వ్యక్తిని ఆపాదించి ఉంది అనే విషయంలో స్పష్టంగా చెప్పిండ్రు. మినిస్టర్ గారు కూడా నేను తనను ఉద్దేశించి మాట్లాడలేదని ఆపలేదు చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఒక మహిళగా మాట్లాడుతున్నారా అంటే నేనేం చెప్తా? ఈ రోజు మేము ఏమంటున్నామంటే, ఈ రోజు పోలీసు వాళ్ళు చెప్పేది, అక్కడ ఉన్న ఐ విట్నెస్ చెప్పేది, వీడియోస్ చెప్పేది, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పేది, ఇవన్నీ అంటే ఒక మహిళ ఒక తొక్కిసలాటలో చనిపోతే ఒక అల్లు అర్జున్ గారి ఫ్యాన్ ఏదో అభిమాని ఫ్యామిలీ ఒక మహిళ చనిపోతుంది, ఒక అబ్బాయికి బ్రెయిన్ డెడ్ లో కోమాలోకి వెళ్ళిపోతుంది. రవలి గారు ఒక్క నిమిషం. మేము చూసాం, మీరు చూసారు, వెళ్ళి చూసి వచ్చారా? కనీసం ఉన్న ఉపన్యాసాలు డిబేట్ లో పెట్టి మాట్లాడతారు, మీరు వెళ్ళారా? కనీసం పలకరించారా ఫ్యామిలీని? ఆ బిడ్డను చూసి వచ్చారు హాస్పిటల్లో? మేము వెళ్ళాం. ఊళ్ళో మీరు ఉపన్యాసాలు చెప్పడం కాదు, మీకుందా గుండెలో తడి, వెళ్ళి బిడ్డను చిన్నపిల్లలను చూసి వచ్చారా? మేము వెళ్ళాం, చూసాం, మేము పలకరించి వచ్చాం. మీరు పలకరించారా? ఇక డిబేట్ లో కూర్చుని ఉపన్యాసాలు కాదు. మానవత్వం అంటే అది. హీరోని పట్టుకుని అతను హీరో అయితే మీ ఇష్టం వచ్చి మాట్లాడతారా? ఆర్టిస్ట్ ఏమైనా మాట్లాడతారా? ఏదైనా ఎలాంటి ఒక కాల్ తీసుకుందాం, మన పబ్లిక్ కాల్స్ నుంచి ఒకరిని కాల్ తీసుకుందాం. ఏ పోలీస్ చెప్పాడు? ఆడియో ఏది, వీడియో ఏది? పోలీస్ చెప్పిన చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి, పబ్లిక్ కాల్ తీసుకుందాం. సాయి కిరణ్ గారు, సాయి కిరణ్ గారు నమస్తే అండి. సాయి కుమార్ గారు నమస్తే అండి, చెప్పండి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలో అంటే అల్లు అర్జున్ పై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? అంటే గవర్నమెంట్
అతను చనిపోయినా కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు వచ్చిన తొక్కిసలాటలో అయితే ఒక మహిళ చనిపోయినా కూడా తను అక్కడి నుంచి వెళ్లకుండా అక్కడే ఉన్నాడని అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అనడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? మేడం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పింది అండి. హలో వినండి, వింటున్నాం, చెప్పండి. ఈ సినీ ఫ్యామిలీలో అంటారు కానీ జనం ఇంట్లో జనాలని టీచర్లు చేస్తారు వీళ్ళు. ఈ ఆడియో ఫంక్షన్ వీళ్ళకున్నప్పుడు దేశాలు మా దేవుళ్ళు అంటారు. ఇటువంటి జరిగినప్పుడు వీళ్ళు ఏం పట్టిస్తారు. అందరూ వీళ్ళు ఎక్కడ ఇంటి దగ్గరికి ఎంత గేటు ముందు రాలేదండి. ఇంట్లో నుంచి పెరుగుతారని చెప్తుంది. ఈ జనాల మీదే టీచర్ వాళ్ళ లెక్క 500,000 రూపాయలు 12,000 చూసి ఈ యొక్క సినిమా నటిస్తున్న వల్ల 400 కోట్లు తీసుకుంటారు. సామాన్య జనతలు ప్రకటించాలని మీరు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్షరాలు నిజమండి. ఓకే అండి, మీరు చెప్పండి చిట్టిబాబు గారు, దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది అక్షరాల నిజమని అయితే ఒక పబ్లిక్ కాలర్ అంటున్నారు, మరి మీరేమంటారు? పబ్లిక్ కాలర్ ఎంతవరకు స్టడీ చేశాడో తెలియదు. పబ్లిక్ కాలరు 4వ తారీఖు నుంచి వాళ్ళ దాకా సీఎం కనుక ఆయన మాట్లాడింది సమర్థించడం వేరు. 4వ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరిగింది కాదుగా అన్ని ఇంటర్వ్యూలు అన్ని స్టడీ చేస్తే తెలుస్తుంది. ఆ రోజే చెప్పాడు, అదే మాట ఇవాళ చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఆ రోజు చెప్పిన మాట వేరు, ఇవాళ చెప్తున్న మాట వేరు. ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం, పోలీసు ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ అవగాహన ఏమన్నారు, మాకు ఇన్ఫర్మేషన్ పర్మిషన్ తీసుకోలేదు అన్నారు. వాళ్ళు పర్మిషన్ లెటర్ కాపీ బయటికి పెట్టగానే అప్పుడు మేము పర్మిషన్ పెట్టారు కానీ మేము ఇవ్వలేదు అన్నారు. ఇలాగ మాట మరి ఇప్పుడేమన్నారు, మేము రావద్దన్నామని ఒక లెటర్. ఎప్పటి లెటర్ అది? 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 14వ తారీఖు దాకా, 15వ తారీఖు దాకా కనపడే లెటర్లు గబుక్కుని 18వ తారీఖు బయట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ లెటరు? ఎలా తయారు చేశారు? ఎవరు తయారు చేశారు ఆ లెటరు? ఎన్ని పోలీస్ ఆఫీసర్ ఖచ్చితంగా కొండబద పోలీస్ ఆఫీసర్ ఎవరు రాలేదు దగ్గరికి, మీరు వెళ్ళిపోండి అని చెప్పలేదు. ఆ రోజు చెప్పాడు అదే మాట, ఇవాళ అదే మాట చెప్తాడు. వీళ్ళేమన్నారు, ఆ రోజు పోలీస్ ఆఫీసర్ వెళ్ళారు వెళ్ళమన్నారు అన్న, ఇవాళ అంటున్నారు పోలీస్ ఆఫీసర్ వెళ్ళి వెళ్ళమన్నారంట, నేను వెళ్ళను అన్నా అంట అర్జున్. ఏమి కట్టుకథలు ఇస్తారండి? ఏమి స్టడీ చేస్తే ఆ 4వ తారీఖు ఇప్పటిదాకా జరిగిన అన్ని స్టడీ చేస్తే తెలుసు ఏది నిజమో ఏదో అబద్ధం. వాళ్ళ అసెంబ్లీ వాళ్ళ సొంత చోటు కనుక, అసెంబ్లీ అధికారులు ఉన్నారు కనుక ఏదైనా మాట్లాడేస్తారు, ఏ అబద్ధాలైనా చెప్పేస్తారు. అది నిజమని నమ్మాలా? ఇక మీద ఆధారాలు లేవు, ప్రజలు లేరు, ప్రజలు చుట్టూ. చిట్టిబాబు గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, వరంగల్ నుంచి జితేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి జితేందర్ గారు, సంధ్యా థియేటర్ ఘటనలో ఒక మహిళ అయితే మృతి చెందడం జరిగింది, మరి దీనిపైన మీరేమంటారు? చాలా బాధాకరం మేడం. ఒక మహిళ చనిపోవడము, వాళ్ళ అబ్బాయి వచ్చేసి కోమాలో ఉండడము, వాళ్ళని పరామర్శించకుండా దీని మీద మామూలుగా ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ కుటుంబానికి ఏమన్నా అయితే అక్కడ వాళ్ళ కుటుంబమే తొక్కిసాట చచ్చిపోతే ఈ సినీ ఇండస్ట్రీ ఏమైనా పట్టించుకో, వాళ్ళు ఎంత గగ్గోలు చెప్పి మేడం. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి చచ్చిపోతే కనీసం అక్కడ పోకుండా ఆయన ఒక రోజు జైలుకు పోయి ఒక నైట్ ఉండి వస్తే సినీ ప్రముఖులందరూ పోయి క్యూ కట్టి చేస్తారు. ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు దాని విషయంలో నిన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గారు ఆ ట్రాఫిక్ తీసుకొచ్చినప్పుడు దాని మీద సీరియస్ గా మాట్లాడడానికి కారణం ఏంది? ఒక సగటు ఒక నిరుపేద అమ్మాయికి, అంటే నిరుపేద అమ్మాయికి ఒక చట్టం ఉంటుంది కోర్టులలో, వీళ్ళకు సీనియర్స్ మంచి పెద్ద వాళ్ళకు చట్టం ఉంటుందా? ఆ చిట్టిబాబు చేసేది మాటలు కరెక్ట్ కాదండి. ఇవి కరెక్ట్ కాదని అనుకుంటున్నాం మేడం. రైట్. అలాగే మరొక కాలర్ రెడీగా ఉన్నారు, రమేష్ రెడ్డి అలంపూర్ నుంచి. రమేష్ రెడ్డి గారు చెప్పండి, మీరేమంటారు ఈ ఘటన పైన? ఈ ఘటన పైన అంటే ఇది యాక్చువల్ గా నాట్ ఓన్లీ దిస్ ఇస్ అప్లికేబుల్ ఫర్ అల్లు అర్జున్ అంటే ఎవరికైనా కానీ ఈ రిబేట్ అవన్నీ ఇచ్చేది గవర్నమెంట్ మానుకున్నాలా. దే హావ్ టు టేక్ కేర్ అగ్రికల్చరిస్టులు అండి.